బ్రేకింగ్ న్యూస్. జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా అక్కడ కొండ చర్యలు విరిగి పడ్డాయి. రాత్రంతా కూడా జమ్మూ కాశ్మీర్లో వర్షం కురుస్తూనే ఉంది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రాంబన్ జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదల్లో చిక్కుకుని ముగ్గురు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. జమ్మూ శ్రీనగర్ హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. పెద్ద ఎత్తున మట్టి కూడా కూరుకుపోయింది. చిన్న చిన్న కొండరాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద కొండరాళ్ళ వరకు కూడా ఇళ్ళు వాహనాలపైకి దొల్లి రావడంతో ఎన్నో వాహనాలు వాటిలో కప్పబడిపోయాయి. కొన్ని వాహనాలు కొట్టుకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. అనేక వాహనాలు ఈ వరదలో కొట్టుకు వెళ్ళిపోయాయి. మరికొన్ని వాహనాలు ఆ మట్టి చిన్న చిన్న రాళ్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద రాళ్ల మధ్య నలిగిపోయాయి. చినాబ్ నదికి సమీప గ్రామాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. పూర్తిగా 10 ఇళ్లు ధ్వంసమైపోయాయి. పాక్షికంగా అయితే 20 నుంచి 30 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 100 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ధర్మకుండ్ పోలీసులు. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మ్యాసివ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకసారి లారీలన్నీ కూడా ఆ దారిలో ఎలా ఆగిపోయాయో, అక్కడ పెద్ద ఎత్తున మట్టి రోడ్ల రహదారిపైకి కొట్టుకుని రావడంతో దారంతా కూడా కూరుకుపోయింది. సగం వరకు లారీలు మునిగిపోయాయి. మరెన్నో వాహనాలు ఆ రాళ్లలో మట్టిలో కూరుకుపోయాయి. కొన్ని వాహనాలపై పెద్ద పెద్ద బండరాళ్లు పడడంతో అవి పూర్తిగా నుజ్జు అయిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ రెస్క్యూ చర్యలు ప్రారంభమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. కొంతమంది చిన్న చిన్న పట్టీలు వేసి, చెక్క పట్టీలు వేసి వాటి సాయంతో అక్కడున్న జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? క్లౌడ్ బరస్ట్ కారణంగా ఇప్పటికీ అక్కడ చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి, ఎన్నో వాహనాలు దెబ్బతిన్నాయి, ముగ్గురు చనిపోయారని కూడా తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా కొనసాగుతున్నాయి? నిజంగా ప్రకృతి వైపరీత్యాలు జమ్మూను వెంటాడుతున్నాయని చెప్పొచ్చు. జమ్మూ కాశ్మీర్ లో నిన్ననే పూంచ్ లో 5.9 మ్యాగ్నిట్యూడ్ తో భూకంపం కూడా వచ్చింది. కానీ ఇవాళ తాజాగా మళ్ళీ క్లౌడ్ బరస్ట్, ప్రధానంగా రాంబన్ జిల్లాలో ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా దాదాపు ముగ్గురు చనిపోయినట్టుగా ఇప్పటికైతే మనకు క్యాజువాలిటీ రిపోర్ట్స్ బట్టి అంతుంది. దాదాపుగా అన్ఫార్చునేట్లీ ముగ్గురే చనిపోయారు. పూర్తిగా నేషనల్ హైవేస్ అయితే బ్లాక్ అయిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పంథియాల్ అలాగే చేరి ఈ రెండు ప్రాంతాల్లో కూడా పూర్తిగా హైవేస్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి. కొండ చర్యలు పూర్తిగా విరిగిపడ్డాయి. పూర్తిగా మట్టి దిబ్బలతో జాతీయ రహదారులన్నీ కూడా మూసుకుపోయాయి. ఇక ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ తో, అనుకోని ఆకస్మిక వరదలతో 10ల సంఖ్యలో వాహనాలు అయితే కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. అలాగే వాహనాలు కూడా డ్యామేజ్ అయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఇల్లు కూడా కూలిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఆకస్మిక వరదలతో ఒక్కసారిగా చాలా మంది జనాలు నిరాశ్రయులయ్యారు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం రెస్క్యూ చేస్తున్నారు. సహాయక కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి కనబడుతోంది. కేంద్ర మంత్రి, అంటే ముఖ్యంగా కథువా ఉదంపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి జితేంద్ర, ఆయన ప్రస్తుతం సహాయక చర్యలకు సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే క్యూఆర్టీ టీమ్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అయితే ప్రస్తుతానికి పూర్తి స్థాయి సహాయక చర్యలు అయితే నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. సో యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ అయితే ప్రస్తుతం సహాయక చర్యలు అయితే స్వయంగా పర్యవేక్షిస్తారు. ముఖ్యంగా రాంబన్ జిల్లా దీనికి బాగా ఎఫెక్ట్ అయిందని చెప్పొచ్చు. ధర్మగుండ్ పోలీసులు అయితే ప్రస్తుతం 10ల సంఖ్యలో దాదాపుగా ఫ్యామిలీస్ ని రెస్క్యూ చేశారు. అలాగే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి కనబడుతోంది. ఇంకా జాతీయ రహదారులన్నీ కూడా పూర్తిగా దిగ్బంధనమైన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడ సహాయక చర్యలు అయితే చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. కావాల్సినటువంటి ఆహారము, మంచినీటి సరఫరా, అలాగే అక్కడ కావాల్సినటువంటి పూర్తి స్థాయి నీడ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్ని కూడా సమకూర్చే పనులు ప్రస్తుతం ఉన్నారు. అత్యవసరంగా ఎంపీ నిధుల నుంచి కూడా అత్యవసర సహాయక నిధులను కూడా వాడుతూ ప్రస్తుతానికైతే సహాయక చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి జితేంద్ర సింగ్ మినిస్టర్ అయితే చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇంకా ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మనం చెప్పిన ఇందాకే పూంచ్ జిల్లాలో కూడా నిన్న వచ్చిన భూకంపంతో ఒకసారిగా అంటే ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, జమ్మూ అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటే బలూచిస్తాన్ ఈ ప్రాంతంలో అటు నుంచి సరిగ్గా పూంచ్ జిల్లా వరకు కూడా నిన్న 5.9 మ్యాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది. ఇవాళ వరదలు సంభవించాయి. సో ఈ రకంగా ప్రకృతి వైపరీత్యాలు జమ్మూనైతే వెంటాడుతున్న పరిస్థితి. మనకు ఈ క్లౌడ్ బరస్ట్ అనేది కొత్త కాదు. జమ్మూ జిల్లాలో, జమ్మూ కాశ్మీర్ లో చాలా తరచుగా జరుగుతున్నాయి క్లౌడ్ బర్స్ట్ కారణంగా. ఎందుకంటే అక్కడ సో ఇప్పుడు అక్కడ కొట్టుకుపోయిన రహదారులను పునరుద్ధరించడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? అక్కడ పూర్తిగా సహాయక చర్యలు కంప్లీట్ కావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది?
పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అయితే ప్రస్తుతం అధికారులు నిమగ్నమైనారు. ఇక డిప్యూటీ కమిషనర్ బషీర్ ఉల్ హక్ చౌదరి అయితే చెప్తున్న వివరాల ప్రకారం మనకు అక్కడ పూర్తి స్థాయిలో రహదారి పునరుద్ధరణ పనులు అయితే ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నారు. నేషనల్ హైవేస్ అథారిటీస్ అయితే ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలకు సంబంధించి రహదారులను పునరుద్ధరించే పనిలో ఉన్నారు. అలాగే ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా లోయ ప్రాంతాలు, అలాగే కొండ ప్రాంతాలు, హిల్ ఏరియాస్ ఉంటాయి. మీకు తెలిసింది జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో. సో ఆ రాంబన్ జిల్లాలో ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో చీనాబ్ నది పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఈ వరదంతా కూడా అక్కడ నుంచి ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి చీనాబ్ నదిలో కలిసాయి. అంటే ఆకస్మిక వరదలు, అనుకోని వరదలు, కొండ ప్రాంతాల నుంచి లోయలకి రావడం, అటు నుంచి సాధారణ జనావాసాలోకి ఆ వరదలు రావడం, అవన్నీ కూడా నేషనల్ హైవే పైకి రావడంతో ఆ రహదారులన్నీ కూడా పూర్తిగా అస్తవ్యస్తమైన పరిస్థితి. రహదారులన్నీ కొట్టుకుపోయాయి వాస్తవంగా. సో వాటన్నింటినీ పునరుద్ధరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతం అంతా కూడా ఒక రకంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయా జిల్లా కలెక్టరేట్ల నుంచి పూర్తిగా కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేశారు. సహాయక చర్యలకు సంబంధించి అయితే ఆయా జిల్లాల కలెక్టర్లు అయితే ప్రస్తుతానికి సహాయక చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అత్యవసర సహాయక నిధుల కింద ప్రస్తుతానికి అయితే జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక సహాయాన్ని అయితే అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ఒక్కసారిగా అంటే ల్యాండ్ స్లైడ్ కూడా ట్రిగ్గర్ చేయడంతో ఒకసారిగా ఈ అనుకోని హెవీ రెయిన్స్, అలాగే ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ కూడా చోటు చేసుకోవడంతో రాంబన్ జిల్లా మాత్రం ప్రస్తుతం అస్తవ్యస్తంగా తయారైన పరిస్థితి. ఆ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యామిలీస్ అన్ని కూడా ప్రస్తుతం రెస్క్యూ చేశారు. అనుకోని ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు, క్లౌడ్ బరెస్ట్, మీకు చెప్తున్నాను మళ్ళీ క్లౌడ్ బరెస్ట్ కొత్త కాదు, జమ్మూ కాశ్మీర్ జిల్లాలో తరచుగా ఇవి సంభవిస్తూ ఉంటాయి. కొండ ప్రాంతాలు కాబట్టి అనుకోని క్లౌడ్ బరెస్ట్, సడన్ గా వచ్చే ఫ్లాష్ ఫ్లడ్స్ ఇవన్నీ కూడా సాధారణంగా సంభవిస్తుంటాయి. సో దాంట్లో భాగంగానే ఈసారి రాంబన్ జిల్లాకు ఆ ఎఫెక్ట్ పడింది. సో ప్రస్తుతానికి అయితే 3 డెడ్ అంటూ మనకు క్యాజువాలిటీకి సంబంధించిన రిపోర్ట్ వచ్చింది. 3 మాత్రం చనిపోయారు. మిగతా వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేస్తున్న పరిస్థితి. రైట్ రామ్దాస్, జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా కొండ చర్యలు విరిగి పడటంతో అక్కడ జనజీవనం స్తంభించిపోయింది. 3 ఈ విపత్తులో చనిపోయారు. రాంబన్ జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదల్లో చిక్కుకుని ఇప్పటివరకు 3 మృతి చెందారని చెప్తున్నారు. కొంతమంది జాడ తెలియడం లేదని వారి కోసం గాలిస్తున్నామని చెప్తున్నారు. అక్కడ వరదల్లో చిక్కుకున్న వారందరినీ కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ విధంగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనేక వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. సగం వరకు కూడా ఆ మట్టి, ఆ రాళ్ల కింద లారీలు కూడా కూరుకుపోయాయి. సగం వరకు లారీలు కూరుకుపోయాయి అంటే ఏ స్థాయిలో ఉందో మనం చూడొచ్చు. జమ్మూ శ్రీనగర్లో రాకపోకలు కూడా నిలిచిపోయాయి. చినాబ్ నదికి సమీప గ్రామాల్లో భారీగా వరద ఇంకా కనిపిస్తూ ఉంది. దాదాపు 100 మందిని ఇప్పటివరకు రక్షించారు ధర్మకొండ పోలీసులు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. उधर हम दरिया के क्रॉस कर सकते हैं क्या की मुश्किल है तो नहीं कर सकते क्रॉस हो भैया बहुत बुरी हालत है। हो दे गाड़ियां सब दब चुकी है। ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.